హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మదర్స్ డే రోజు మీ మమ్మీతో చాలా టైం స్పెండ్ చేశారు. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను, చాలా టైం స్పెండ్ చేశాను. నాతో పాటు మా మమ్మీ కూడా ఫుల్ ఎంజాయ్ చేసింది. అండ్ మా టైం పాస్ మొత్తం ఈ వీడియోలో ఉంది, మీరు కూడా వచ్చి చూసేయండి. అంతకంటే ముందు నేను రెడీ అయిన వీడియో కూడా చూడండి, రండి. మీలో ఎంతమందికి మేకప్ వేసుకోవడం అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. అంటే మేకప్ అంటే మేకప్ అన్నట్టే చేస్తాను. 24 గంటలు వేసుకోమన్నా వేసుకుంటాను. అండ్ ఇప్పుడు స్కిన్ చూడండి, నార్మల్గా ఉంది కదా, మేకప్ వేసినాక చూడండి ఎంత గ్లోయింగ్గా ఉంటుందో. రండి మీరు కూడా నాతో చూడండి. నాకైతే ఈ డ్రెస్ నచ్చింది, సో ఈ డ్రెస్ వేసుకుందామని వేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత చూడండి ఫిట్టింగ్ కూడా సూపర్గా సెట్ అయిపోయింది నాకు. అయిన తర్వాత కిందికి నాడలు వచ్చేసి చూడండి ఒకదానికి ఒకటి ముడి కట్టుకుని ఉన్నాయి. అబ్బా, ఇప్పడానికి ఎంత పరేషాన్ అయినా అంటే చాలా కష్టపడి ఇప్పిన. అది ఎంత ఇప్పినా కానీ అది అసలు వెళ్ళడమే లేదు. తర్వాత నోటితో కూడా ట్రై చేసిన, అసలు వెళ్ళలేదు. లాస్ట్కి ఇగ్గంగా ఇగో ఇలా వెళ్ళిందబ్బా. ఎంత ఇబ్బంది చేసిందో నన్నైతే. చాలామందికి హెయిర్ సెట్ చేసుకోరాదు, అందులో నేను కూడా ఒకదాన్ని. నాకు కూడా హెయిర్ సెట్ చేసుకోరాదు. ఏదో కష్టపడైతే దూకోవడానికి ట్రై చేస్తా, కానీ అది ఫెయిల్ అవుతుంది. ఎవరో ఒకళ్ళు చేసే వరకు అది అట్లనే ఉంటుంది. కానీ ఈరోజైతే నేనే మొత్తం టోటల్గా నేనే రెడీ అవుతున్నా. హెయిర్ సెట్టింగ్ కూడా నాదే. చూడండి హెయిర్ మొత్తం లీవ్ చేసినాక ఎలా స్టైల్ కొడుతున్నానో. అండ్ నాకు ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. అద్దం ముందు కానీ ఫోన్ ముందు కానీ. నాలాగా ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. హెయిర్ సెట్టింగ్ వచ్చి నాకు సైడ్ హెయిర్ సెట్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ తర్వాత సైడ్కి కొంచెం కొంచెం తీసుకుని ఇలా ప్లక్కర్ పెడితే ఇంకా బాగుంటుంది. లాస్ట్కి వచ్చి నేను హెయిర్ లీవ్ చేస్తాను. నాకు హెయిర్ లీవ్ చేస్తేనే బాగుంటుంది, సో నాకు అలానే ఇష్టం కూడా. సో నేను అలానే లీవ్ చేస్తా, చిన్న ప్లక్కర్ పెట్టేసి. నెక్స్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుని అండ్ వీకో టర్మరిక్ క్రీమ్ అండ్ ఫెయిర్ అండ్ లవ్లీ రెండు యూజ్ చేస్తూ నేను స్కిన్కి అప్లై చేసిన. చూడండి ఇలా అప్లై చేసినాక స్కిన్కి చాలా గ్లోయింగ్గా వచ్చేస్తుంది అన్నమాట. నాకు ఇలా ఇష్టం, నేను ఇలానే చేసుకుంటా ఎక్కువనైతే. అండ్ మేకప్ అంటే నేను ఎక్కువగా మేకప్ ఏమీ వేయట్లేదు, ఓన్లీ లిప్స్టిక్ యూజ్ చేస్తూనే అన్నీ చేసేస్తున్నా. ఓన్లీ పౌడర్ అండ్ ఏ క్రీములు తప్పించి ఎక్కువ ఏం యూజ్ చేయట్లేదండి. నెక్స్ట్ పౌడర్ వచ్చేసి అయితే నీ కర్చీఫ్ యూజ్ చేస్తూ పౌడర్ యూజ్ చేస్తా అండి. ఎందుకంటే మనకు స్కిన్లా మంచిగా లోపలికి వెళ్ళడానికి మంచిగా యూజ్ అవుతుంది. అందుకే కర్చీఫ్తోనే నేను ఎక్కువ యూజ్ చేస్తాను. చూడండి ఎంత బాగా లోపలికి వెళ్తుందో. సో నాకు ఇలానే ఎక్కువ ఇష్టం, కర్చీఫ్తో వేయడమే. లిప్స్కి అండ్ లిప్స్టిక్ కూడా యూజ్ చేశానండి. ఈ విధంగా లిప్స్ కూడా ఒక వర్క్ కంప్లీట్ అయిపోయింది. అండ్ చూడండి నేను ఇలా కూడా యూజ్ చేస్తున్నా అంటే ఎవరైనా నవ్వుతారు కావచ్చు. అండ్ నాలాగా కూడా చాలా మంది ఉంటారు ఇలా లిప్స్టిక్ని ఇలా యూజ్ చేసేవారు. అదే లిప్స్టిక్ కూడా చెంపల పైన యూజ్ చేస్తున్నాను, అంటే చీస్ అంటారు కదా, చీస్ పైన అయితే యూజ్ చేస్తున్నాను. చూడండి ఎలా యూజ్ చేస్తున్నాను, అప్లై చేసుకుని మరి ఎంత గ్లోయింగ్గా రావడానికి అయితే మంచిగా యూజ్ చేస్తున్నాను లిప్స్టిక్ని. ఇంత రెడీ అయినాక బొట్టు పిల్ల పెట్టకుండా కుంకుమ పెట్టకుండా ఎలా ఉంటాం చెప్పండి? ఉంటేనైతే బాగుంటుందా? ఉండదు కదా. టిక్లీ పెట్టేసి నేనైతే ఇలా కుంకుమ కూడా యూజ్ చేశాను. కుంకుమ పెట్టుకుంటే ఆ లుకింగే వేరే ఉంటుంది. నాకు ఇష్టం కుంకుమ పెట్టుకోవడం అంటే. చూడండి ఎంత బాగుందో లుకింగ్ కూడా. ఇంత రెడీ అయినాక బేబీ హెయిర్ తీయకుండా ఎలా ఉంటాం? సో బేబీ హెయిర్ కూడా తీసేస్తున్నా సైడ్ నుండి. ఎంత బాగా కనిపిస్తుందో కదా బేబీ హెయిర్ తీసాక. తర్వాత సైడ్కి చున్నీ వేసుకుంటే అబ్బాబ్బా ఆ లుకింగే వేరే ఉంటుంది కదా. అండ్ పట్టు చున్నీ కాబట్టి లుకింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంత ఎక్సలెంట్గా ఉన్నప్పుడు మనం కొన్ని ఫొటోస్ తీయకుండా, కొన్ని రీల్స్ తీయకుండా అసలు ఉంటామా? నో వే, ఉండలేం కదా. సో నేనైతే కొన్ని పోజులు కూడా అలా కొట్టేస్తున్నా. ఈ వీడియోలోనే చూడండి ఎన్ని పోజులు కొడుతున్నానో. అమ్మో మా మమ్మీ ఆడికి అంటుంది చాలమ్మో, ఇంకా ఎన్ని గంటలు దిగుతావు, చాలు అని అన్నా కానీ ఇంకా దిగుతూనే ఉంటున్నా. ఈమెని మా అమ్మగారు చూడండి ఎంత ఘోరంగా నవ్వుతుందో. లాస్ట్కి అయితే దీవెన్లు తీసుకున్నా నవ్వుకుంటూనే. అయిన తర్వాత అనేది కేక్ కటింగ్ చేయించాను. చూడండి కేక్ కటింగ్ కూడా కంప్లీట్ చేయించి నేనే స్వయంగా చేసిన పాయసం అయితే తినిపించాను. మమ్మీ కూడా తినిపించినాక హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
చూసారు కదా ఎలా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మా మమ్మీకి అయితే కేక్ తినిపించాను, సేమియా తినిపించాను, అండ్ దీవెనలు కూడా తీసుకున్నా. నేను చాలా హ్యాపీ, నాతో పాటు మా మమ్మీ కూడా సూపర్గా హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్. మన వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.